భక్తులు ఆలయాలకు పోయినప్పుడు ఆడ పనిచేసే సిబ్బంది ఎంత మర్యాద ఇయ్యాలనోళ్ళ తెలుసో తెలియకనో ఏదన్నా పని చేసినా అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని భక్తులకు చెప్పాలి ఆడ పని చేసే సిబ్బంది. వాళ్ళకైతే అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి. కానీ అదే దుర్గమ్మ గుడి దగ్గర సిబ్బంది ఏం చేసిండో చూడుండ్రి. చూసిండ్రానుల్లా వచ్చిన భక్తుని మీదనే ఎట్లా దాడి చేసుర్రో అందరికందరూ ఎగబడుతున్నారు కదా. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి పార్కింగ్ దగ్గరనే వీళ్ళు ఎజెల్ సెక్యూరిటీ సిబ్బంది అట. మరి వచ్చిన భక్తులతోని ఎంత మర్యాదగా ఉండాలి, వాళ్ళకేమైనా తెలియకపోతే ఎంత మంచిగా చెప్పాలి. కానీ గిట్ల ఇష్టం ఉన్నట్టు దాడి చేస్తురట. ఇదంతా కూడా పార్కింగ్ కాడైన లొల్లి అన్నట్టు. ఇది ఇప్పుడు ఒకసారే కాదు, ఇంతకు ముందు కూడా గిట్లనే చేసిర్రట. మరి వీళ్ళ ఆటలేందో వీళ్ళకే తెలవాలి. మరి వీళ్ళు గిట్ల దాడి చేసిన ఆలయ అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరో ఏందో వాళ్ళకే తెలవాలి. అరే అందరు పని చేసేది భక్తులకు మంచిగా దర్శనం అయ్యేటట్టు చూసేందుకేనాయే. అసోంటిది దర్శనం కోసం వచ్చిన భక్తుల మీదనే దాడులు చేస్తున్నారంటే ఇక వీళ్ళు ఎవరి కోసం పని చేస్తున్నట్టు ఎందుకోసం పని చేస్తున్నట్టు అని అడుగుతున్నారు కొందరు భక్తులు.